ఏ ఊరు ముసుకోనుకుంటారా? ఏ ఊరు, ఏ పల్లె, ఏ రాజ్యం, దేశం ఎక్కడ, రాజ్యం ఎక్కడ, ఎందుకు వచ్చావు? నా బుద్ధికి వచ్చి సంవత్సరం వచ్చి నా బుద్ధి జ్ఞానం వచ్చి నా సంవత్సరం వ్యక్తి లోకాలు నాకు మండించింది. లోకాలు ఎక్కడ బుద్ధి జ్ఞానం తెచ్చి నీకు పరివారంలో మార్గం మీరు పుట్టగలిగింది నేను. అబ్బా శంకర దీవారా కట్టబట్టి పక్కన కొడుతుంది పచ్చి కంటే భర్తనే మిన్నాడు. మన నాది నేను చెప్తా ఏమిరా అవరా నీకంటే మొదలు పెట్టింది కాబట్టి నీ చేతులకు వచ్చింది. అబ్బా ఇదే తెలివి ఉంటే విద్యలు ఉంటే జ్ఞానం ఉంటే నువ్వు తెలివి నువ్వు పెద్దలు కదా తెలివి నువ్వు చెప్పుకుంటావని చెప్పా తెలివి ఏమనుకున్నావు? నువ్వు పెద్దవాళ్ళ నువ్వు పెద్దవాళ్ళు చెప్పు. తెలివి ఉంటే చెప్తా డౌన్ అయింది ఏంటంటే సరిపోతలేరా అందరూ అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువుడు ఈ బ్రహ్మదేవుడు విష్ణువుడు దొరకలేదు. దొరకకపోతే ఆయన పద్ధతి మన శంకరుడు మూడు కుప్పలు మూడు పోసి
మరి మళ్ళా ఏమైనా పాలన పుట్టిస్తే మరి బ్రహ్మదేవుడు మన విష్ణుదేవుడు మోపి ఈ సత్యపుట్టి రాముడు బ్రహ్మదేవుడు ఎక్కువలేదు విష్ణుదేవుడు శివుడు లోకాలు పుట్టిన సావలేదు కాబట్టి పెద్దవాడు మరి ఏం చేసిండు మరి మరి ముగ్గురు భార్య పుట్టిందా ఎందుకంటే రెండు పిల్లలు పెళ్ళాక అదే కదా పోతే పోతుంది ఎక్కడ లోకాలు దగ్గర అడిగిన అడుగుతున్నాడా అని చెప్పి రాసేది ఉంటే ఆ రాజంలో లోకాలు ఎవరు ఎక్కడ ఉందంటే లోకాలు దగ్గర అయిపోతుంది ఎందుకంటే అడిగిన ఆ లోకాలు దగ్గర ఎదురు ఏం చేసిండు ఇంకా నేనే లోకాలు దగ్గర ఏమో కోరుకోమని కోరుకోమన్నప్పుడు ఏం చెప్పాక ఈ రాజ్యాల కన్నా పట్టుకోవాలి ఏమనుకున్నాయి సుఖపడ రక్షించలేదు సోమపురం రాజ్యం ఆవిడ రక్షించలేదు అమలు తెలుగుతా ఆ సేవతే ఇష్టం మర్చిపోయి పురాణుడు రాజ్యంలో పుట్టి మరి రాజ్యంలో కన్నా పట్టుకోవాలి ఏం చేస్తే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అయితే ఆ పక్కన ఎడిపోయి తెలిపారు మరి సెంటర్ ఉండాలి సుఖమైన ఫోటోస్ ఫోన్ ఫోన్ పండచ్చింది ఆ గోడకి ఈడ్చి వాటి పండ ఫుల్ అయిపోయింది నాయనమ్మ ఉండితో కారణమేంది నీకు వచ్చిన ఆపదలు అడిగి అడిగినప్పుడు బిడ్డ వచ్చిన వాక్యాలు ఉంటాయి అని లోకాలు చెప్పినప్పుడు తర్వాత ఈ సూర్యమగడ చంద్రమగడ తెలుగు ఏమిటి మరి అగవడం మన ఏమిటి లేదా వచ్చిన రాష్ట్రాన్ని అర్థమని లేదంటే బడలించే నాగరాని ఆంధ్రకి మాట్లాడాలి నడుకురాయి మూడేళ్ళు ఎక్కుతారు నాగరాని సాగర ఇద్దరు మలయ వచ్చిన రాజ్యాలు రామపూర్ రాజ్యాలు ఊడిపోయి ఈ మాండ్యాలు మొత్తం రక్తమానం చేశారు రక్తం మరి ఏమో లోకాలు చూడారు రాజ్యంలో ఎంతో మొత్తాన్ని తీసి ఎవరి పాలన కట్టి పర్వతంలో నన్ను పండగ తొలి వచ్చి పండుగ తొలి చేయవచ్చు బిర్యానీతో సూర్యమక్కతో వచ్చినాడు బిర్యానీ నీరమ్మకు మరి ఏమైనా కొల్లాపురం పట్టణం కాంగ్రెస్ కంటే నీరమ్మ కష్టమచ్చా కొల్లాపురం పట్టణ పోయినా కొల్లాపురం పట్టణ అన్ని నేను ప్రపంచం చేసిన కంటికి చెప్తే మా ఆరు అన్నలకు నేర్పిరు మా ఆరు అన్నారు నేను ఎన్నో ఏడాది కుటుంబం చేరాదు అవునా చెప్తుంది మరి ఈ గురించి కొల్లాపురం నన్ను లోపలికి వినిపించుకొని నాకు సుందరాన్ని పెట్టి మా అన్నయ్య చెప్తే ఈ సంధి తీసుకొచ్చి ఇంకేసి ఈ సంధి పనులు తీసుకొచ్చి ఇంకేసి ఈ సంధి పనులు తెచ్చి ఇంకేసి ఈ సంధి పనులు తెచ్చి ఇంకేసి ఇంకేసి 4 మూడు తెచ్చి నాకు ఇంకేసి ఇప్పుడు నేను ఉద్యోగం అది ఉత్తరం మరి మొత్తం గుర్తలే కట్టేనా నువ్వు కట్టేనా 199 రకం అన్నీ అవుతుంది పుట్టి అలనేడు బట్టకాలు చూస్తారు
పండే పడేసి అది పుట్టిన లేదు ఒక దానికి ఊకే ఊళ్ళను వేయలేదు చూసి ఆ గొప్ప దారని పుట్టినమాట రమరాజు వల్లయ్య ఏనాడు వారి మందం తీసి ఏనాడు వారి లోకాలు నేను శరీరం పెట్టినప్పుడే నువ్వెత్తరా ఏనాడు కొట్టాల్సిరే అంత గోపురమై ఏనాడు లోకాలు నేను వెనక మరి భగవంతా నేనైతే ఏం దినవారం మందం చేతులు పెట్టే కానీ లొల్లి పెట్టుకోకపోతే మందం చెప్తారా మేపురాని ఏనాడు జంగమయ్యా జంగమయ్య వారి అరే శాంతకాలం కోపం ఎందుకురా వాడి కళ్ళవాడి గిరిగిరి నిధి తగ్గిస్తూ ఎందుకు వాడు ఒక్కడే వాళ్ళు లేకపోతే ఉంటుంటుంది అయ్యారా అరనే ఉన్నప్పుడే కొడుతున్నావు వారిని పోయినా కొట్టరా నువ్వు నువ్వు కావురా మగ మధ్య నేను కనబడలేదు కర్రోడా శంకరా కర్రోడు నేనే శంకర్ గారు నేనేరా మరి మన అవ్వ మంచిగా మన అవ్వ అంటే నీకు నాకు పుట్టింది పార్వతమ్మనా మంచిది మంచిది మరి ఓ భయన్నా అన్న వరి భయన్నా అన్న వరి భయన్నా భయన్నా దేవుడు ఉంటావా ఈ దేవుడు మరే ఉంటావా శివుడు ఉంటావా అన్న వరి మల్లన్నా వరి మల్లన్నా అయ్యో సౌదార్యపురా అరే సౌదార్యపురా మీరు అందులో చూడలేరా ఏమంటారా సర్వేమంటా నీ చేతులు పెడుతున్నా అరవై నువ్వు కదు ఆవురా చెప్పే వినొక్కలేదా నేను ఎంత కనబడుతుంది అరే భయన్నా సరే పుట్ట లోపల పెట్టావు నువ్వు రవరాజు మళ్ళీ లేకున్నప్పుడు పెట్టడం ఏనాడు కార్యక్రమాల కథకాలం లోపల నీలమ్మ గర్భం వేశాను నేను వాడి కష్టకాలం పెట్టినా అన్నగాళ్ళతోటి ఎవరితోటి వాళ్ళు వాళ్ళేక కన్న పడిలో కట్టి ఎల్లుగొట్టి వ్యవసాయం పెట్టమంటే వాడిని ఎల్లుగొట్టి వేసుకున్న వాడికి నడవదని కొనే మంది తీసి వాడి చేతులు పెట్టినా నేనే ఆ బాలవడలేక వచ్చిండ్రా అరే ఆ ఎత్తు మధ్య రావులు ఎవరు కూడా ఆంగల్ బట్టి అవుతూనే ఉంటది ఆ ఎత్తు మధ్య అవుతున్నా ఉంటుంది వాడు మంచోడు కాక వాడు అన్నలు వాడు అన్నగాళ్ళు ఇతరుల మీద ఎత్తంటే వాళ్ళు ఎందుకు వచ్చాడు ఆడ దెబ్బటికి నువ్వు లేచినావు వాడు ఓడి చెప్పండి
వాళ్ళు అవురా ఆ లేకపోతే నీ భక్తుగానే ఉంటుండే అందరూ ఉండే మా పుట్టే ఉండే ఎందుకురా ఇదే బాధ ఎట్లా పుట్ల పూజగా పుట్ల ఎట్లా పుట్ల పుట్లకు మూటలకు ఎట్లా ముందులో గుట్లు కట్టినట్రా ఇక మక్క తున్నా పొలం తున్నా చెప్పకుండా పుట్లు కడుతురు కరోనా టైం అంటావా ఆ టైము ఇట్లా తిరిగి మనుషులు పుట్లు ఎట్లా కంటే బదులు మనసులో కట్టినాడా ఏంటి మూతి పడ్డానుకో నేను అందులో కానీ పంట కట్టుకోకుంటుంటుంది అట్లా కాదురా ఒరే కొడుకా కొడుకా మల్లయ్య అయ్యో నా రోడి కన్న కొడుకా మల్లయ్య కలిసిపోవాలి ఈడ ఇంట్లో కొనగలరు అయితే అయితే అవుతుందిరా మాడిపోతారు పచ్చుగా కావాలంటే రాజు చుక్కల పడి కిలో పట్టుకొని తిరిగి కీడుకోగలుగుతారా సామాన్లే వయసులా దుకాణంలో పోతే గిలాస్ ఆర్డర్ తిరుగుతారు కిలో పట్టుకొని తిరుగుతాడు కనబడితే ఒక చిక్కుడు ముందు కాగితులు లాగుతా నువ్వు ఇంటర్నేషన్ అనుకుంటావా నేను నేనుందా ఇంటర్నేషన్ ఉండాలా అబ్బా కోటి ముక్కలు ఉంటే నువ్వేనా ఇదే ఆడు ఒరే కొడుకు మల్లయ్య భయ్యన్నా భయ్యన్నారు నన్న తీసి వారి మీ చేతులు ఎత్తిన వారి అన్నా మల్లయ్య ఈడికి పెద్దవాడు వారి మల్లయ్య అన్నారు బుద్ధి జ్ఞానానికి సర్వశాస్త్రానికి నువ్వు పెద్దవారి ఆయన ఈడికి పెద్దవాడు బుద్ధి జ్ఞానానికి పెద్దలు ఈడికి పెద్ద నువ్వు బుద్ధి జ్ఞానానికి పెద్దవారా అయితే నాకెట్లా బుద్ధి లేదు యాసికి పుట్టిండు వాడు అయితే ఆస్తికి పెద్దరా యాదయ్య యాసంకి అనకాలం కాదు ఆస్తి ఆస్తి అంటే చదువు జాతర నిర్వోతు విద్యలు వారి ఎడమల వచ్చి ఇంటి రాత్రులు పుణ్యములు బంగారు రాత్రులు ఆ రాత్రులు 12 ఏళ్ళు ప్రపంచమేది మళ్ళీ మళ్ళీ ఎట్లా బడ్జెట్ నేను నువ్వేం లేదు మరి ఎట్టి పుట్ట కొడుకురా మరి నాకు రాతో రాసిండు ఆని పుట్టించుడు నేనే మరి నన్ను పుట్టినోడు నేనే వాని రాత రాసినోడు బ్రహ్మదేవుడు నాకు రాత రాసినోడు బ్రహ్మదేవుడే తల్లి కొడుకు వెళ్ళాడు తండ్రి కొడుకు అవునా అరే బ్రహ్మదేవుడు ఎన్నుకోవడం నుండి తీసుకెళ్తారా మరి ఖర్చుంటే ఏం చెప్తుండవురా వాడిని కొట్టేవాడు పుస్తకాలు పొర్ర పొర్ర పేరు తిప్పుతుంది అరే అరే బ్రహ్మదేవుడు దర్శనం చూపిస్తుడు రాలేదు కదరా దొరకడే కదా ఎందుకంటే మీరు ఉంటారు వచ్చినాడు నేను చెప్తా నీకు పనాడు బ్రహ్మదేవుడు అని చెప్తా నువ్వు ఉడికేటప్పుడు చెప్పి నీ కాలం కొరికేస్తాను ఎడమకాలు పట్టుకున్నాడు దగ్గర మొక్కగా చెప్పింది నువ్వు రథం మీద వస్తుంది అసలు అరే భయ్యన్నా ఏ ప్రమాదమంతుడు భయ్యన్నా భయ్యన్నా నేను చెప్తా నువ్వు ఈడికి పెద్దలు సర్వశాస్త్రానికి పెద్దమని మరి ఒకవేళ మీరు అందరూ కొట్టుకోపోతారు ఒక మాట నాకేం తెలియదు నీకు ఏం లేదు ఎట్టకుండా కొడుకురా నీకు పుట్టకపోవడం లేదు తెలియదు తెలియదు అసలు బాధ్యత లేదురా అది అన్ని తెలిసి కాబట్టి అవి మూలలో కట్టి పెట్టుకుంటాడు ఏమో ఓన్గా చెప్తాడు అరే గుర్రం చెప్పేయాలా అరే ఒక మాట ఇంటావా నేను చెప్పినట్టు ఇష్టమైనవా ఒక మాట నేను చెప్పండి మూడు మొత్తం తల్లి ఎక్కువాలి ఏనుక మందర ఇదేకు ముందర మనం తల్లి నడి మందర భగవంతుడు ఓం నమ శివాను రావాలి అరే మల్లయ్య మరొకవేళ గొర్రెల పురుగు కొడుతుంది పురుగు కొట్టి వాటి నీళ్ళని తీసుకుపోయి బాయిల తీసుకుపోయి కడుగు సంపాదించేది వీటి సంపాదించేది మల్లయ్య
పురుగు కొడితే చేస్తే కూరగాయలు రాలే వాడే మన నాకు బయలుదేరితే పోలకరా బయట పెడితే నీళ్ళు కనుక్కోరా నాకు కనుక్కోరాదే ఏం తెలియదా ఆ గొర్రె కనుక్కుంటున్నా అరే గొర్రె అడగలుగుతాడు గొర్రె తిరిగేదేను ఆ శల్ర వాడతాడు పోరా అనుకుంటా అదే పోతావు అన్నా కానీ ఇలా రాదు వాడు పెద్దనా నేను పెద్దనా అరే ఈడుకు పెట్ట నువ్వు గుడ్డికి ఏడు పెట్టవాడు అరే అరే ఒక మాట మీరు ఇద్దరు సమానమే కదా అన్నా మళ్ళా నువ్వు అని ఒక మరి నేను పెద్ద అంటే నేను అనుకున్నాను సరే నువ్వు లంగవే అరే మల్లయ్య అన్నా భయ్య నాన్న ఒక మరి ఇప్పుడు మొత్తం మళ్ళా నువ్వు ఎదురాడేనన్నా అయినాలే సరే అన్నా భయ్యన్న అరే అదిరా అరే మల్లయ్య అంటే ఆడు కుక్కర్ పిలిచాడు వెళ్తాడు అవునా సొమ్ములు పెట్టేయా చెవులు పెట్టేయా అదే గది చూసుకోరు నువ్వు ఫస్ట్ చూసుకోరా కొట్లాడితే చెవులు ఆగిపోతే వారి ఒళ్ళు తీసుకుంటాయా చెవులు తీసుకుంటాయా అవు ఆయన అడుగు ఆ గిద్దోని అడుగు అరే చెవులు కూడా కొమ్ములు ఉంటే చెవులు కొమ్ములు ఆయనకి రత్తలేదు చెవులు కూడా నా పని గిరిజన పోయి గుట్టే అని పేరుగలేంటే పక్కన అవు కొమ్ములు కట్టి ఉంటాయి అరే భయనా రొమ్ములా తింటాడు నువ్వు చెవులా తింటాడు వాడు సరే పర్వాలేదు అరకాలు కాదంటే ఎవరో మర్యాద వచ్చిందిరా సరే వారే మల్లయ్య ఆ చెవులా తింటున్నాడు కదా ఆడు ఎప్పుడైనా కిందికే నువ్వు మీదికే గొంగులు నువ్వు అంటే కదరా చెల్లెల భాష తీరేక్కడ చెట్టు మాట్లాడతాడు శాతగానికి సవాలెక్క చెల్లెని పైసలు గీత లెక్క అదే మరి అట్లా. సరే ఒక మాట అరే అన్నా మన చేతులు చేయి నువ్వురా సరే నువ్వు అరే చేద్దాం అరే వారి ఆంగిన నువ్వు శరణం లేదు నువ్వు అన్నిటికి ఇప్పటిదాకా బిడ్డ నేను చెప్పే పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఎంత అంత నాకు శరణం లేదు రోజులు అంగ పెడుతున్నాం కానీ రోజులు ఆగుతూనే ఉంటాం నువ్వు నన్ను రోజు నాకు శరణం లేదు వారి మలయారు సరే వాళ్ళు ఏమి లేదు ఎప్పుడు కొడుకు దాని చేతులు చేయి అన్నా భయ్యనా ఎట్లా పోతావురా బాబు వాడు ఉండాలి నువ్వే ఆడికి పో ఏమైందిరా ఏం ఇస్తారా దేవునే ఏ ఆతులు కాదు చేతులు ఒరే మల్లయ్య ఒరే భయ్యన్న దేవదేవుని మందాకారు రామో రామో ఈ దేవుని తోడే మందాకారు రామో నారాయణ భయ్యన్న రామ అందరు కొట్టుకోకపోతే కాయన దొరికినాయి పండే దొరికినాయి ఫలమే దొరకని అన్నమామూలు మల్లయ్య మల్లయ్య ఈ ఎడ్డు ముండ పడుకున్నా మేడం రెడ్డి పోతున్నాము అయితే రావాలి మళ్ళీ ఉండాలి అరే యోగాలు చేయడం ఇప్పుడే చెప్తుండ్రు నేను చెప్తున్నా మల్లయ్య చెప్పినట్టు నువ్వు మాత్రం వినాలి ఇగో ఇంతమంది సాక్ష్యం చెప్తున్నా మల్లయ్య ఏ పని చెప్పినా వినాలి ఇంట నా మాట ఇక పక్క ఇంట వచ్చిందే చెప్పేట్లా కాయ దొరికింది గడ్డ దొరికింది పల్లె దొరికింది పల్లె దొరికింది వెరీ రెండు కాళ్ళ దొరికితే ఏమరా పోతాయి గొడవ పడిపోతా ఉంటా ముందేమో పెట్టుకోరా నాకు పెట్టుకోరా మరి 7 కలిగి కొనుగోలు గుంపు కలిపి
ఆ పుట్టబడుతుంది ఏమైతావురా అంటే వాళ్ళు పుట్టబడుతుంది అది ఎట్లా నీకు ఎప్పటికీ బుర్కలు కుండలు బందులు పౌడరు నువ్వు తినేదేంటియా? రెండు రాళ్ళది అట్లా అది ఎర్ర కొంగ దొక్కేట్లే ఈ కాళ్ళగడ్డ పుట్ట తింటాయి పోయి ఎర్ర తోడు నీళ్ళ పుట్టి ఆ నీళ్ళ పుట్ట కొంగ ఉండేస్తాయి అది ఎక్కడ ఇట్లా ఇసురుకోట అంటే మంగళూరు కోరుంది కాబట్టి ఇట్లా అంటావు. ఇట్లా పుట్టబడుతుంది అది ఎట్లా సరి సమా అన్న మంగళూరు అబ్బా ఏ దొరికినా రెండు వాళ్ళు దొరికినా ఆయనే దొరికి గడ్డలు పోతామని పోగ పోగ ఆడి పడిపోతారు సగము ఆడికి సగం అంత పోగా ఏంటా మాడిస్తున్నా అమ్మా పడుతున్నా కాదు అరే నేను చెప్తున్నా వారి ఒరే కొడుక మన చేతి వారి మీ చేతిలో పెడుతున్నా మన భయము వల్ల మంత్రి భయం వల్ల ఇది ఎంత వరకు ఏమంటారా ఆడిపోవడం వల్ల అయ్యో మన పోయిన అరే భోజంకి అరే మంగళకి పోగలరా కొడకాబయ్యను అరే కుక్కలేమంటారా భయన్నారు కుక్కలేమంటా గుడ్డి మంద వారి అగ్గిలేమంటా అడి మంద భయన్న మీరు మందులు కొట్టుకొని పోతే భయన్నారు అయ్యా చురుకింది కందిరా భయన్నారు అదే చూడము భయన్నారు ఆడగా